సిస్టమ్ మారాలంటే ప్రజలు మారాలా లేక రాజకీయ నాయకులు మారాలంటారా? ప్రజలు మళ్ళీ మళ్ళీ తీర్పులు ఇస్తున్నారు మార్పు కావాలని చెప్పని. దాన్ని అర్థం చేసుకుని కావాల్సిన మార్పులు తెచ్చే బాధ్యత అవుతుంది నాయకత్వం. సార్ ఒకవేళ కానీ మీరు సీఎం అయితే మొదటి 3 సంస్కరణలు మీరు ఏం చేస్తారు సార్? హయ్యెస్ట్ ప్రయారిటీ ఈవేళ ఆర్థిక క్రమశిక్షణ. ఖర్చు అదుపు తప్పిపోయింది. అసలు డబ్బు అంటే లెక్కలేనట్టుగా ప్రజల పన్నుల డబ్బుని దుర్వినియోగం చేస్తున్నాం, వృధా చేస్తున్నాం. మనకి ఈవేళ ఉన్న సమస్య 3 రకాలైంది. ఒకటి ఎన్నికల వ్యవస్థ, ఓట్ల కొనుగోలు, తాత్కాలికమైన తాయిలాలు, కులం మతం విభజన. అది పోవాలని చెప్పంటే ఎన్నికల వ్యవస్థ మారాలి. రెండోది అధికార వికేంద్రీకరణ కావాలి. మూడోది చట్టబద్ధ పాలన. తప్పు చేస్తే ఎంత పెద్దవాడైనా శిక్ష పడుతుంది, మంచి చేస్తే గౌరవం ఉంటుందని నమ్మకం కలిగించే వ్యవస్థ కావాలి. 3 చేయండి, దేశం మొత్తంలో పరిస్థితులు దానికి వచ్చేస్తాయి. ఒకవేళ కానీ మీరు ఈరోజు 25 ఏళ్ళ యువకుడిగా ఉండుంటే భారత రాజకీయాల్లోకి వస్తారా లేక బయట నుంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారా సార్? సహజ ప్రవృత్తి నాకు రాజకీయంలో ఉండడం అలాంటిది. ఎందుకంటే మీరు వేరే పార్టీ అయితే మిమ్మల్ని నేను తిరస్కరిస్తాను, మీరు మంచి చెప్పినా కూడా. రాజకీయాల్లోకి రావాలంటే చదువు అనేది తప్పనిసరిగా ఉండాలంటారా? లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది రాజకీయ నాయకుల విషయాల్లో కూడా చాలామంది చదువు లేకుండా మినిస్టర్స్ కింద వ్యవహరిస్తున్నారు, ఎమ్మెల్యేల కింద రాణిస్తున్నారు, అలాగే దశాబ్దాల కాలం పాటు వాళ్ళు వ్యవస్థను నడుపుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది వాస్తవం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి గొప్ప ముఖ్యమంత్రి కాగితం మీద చదువు లేని మనిషి తెలంగాణ వెంకటరావు గారు. కానీ చాలా విజ్ఞత, అనుభవం, ఇంగిత జ్ఞానం ఉన్న మనిషి. అత్యధికుల రాజకీయాల్లో ఉన్నవాళ్ళు చాలా చదువుకున్నవాళ్ళు. కాబట్టి విజయాలు సాధించాం, వైఫల్యాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా ట్రేడ్ డీల్స్ అనేది బాగా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది సార్. అసలు ఏం జరుగుతుందంటే ఈ ట్రేడ్ డీల్స్ వల్ల బేసిక్గా ఇండియాకి ఇంపార్టెన్స్ పెరిగిందనుకోవచ్చు. ఒకప్పుడు రాధా మనలాంటి దేశాల్లో, అంటే ఒకప్పుడు వలస పాలన ఉన్న దేశాల్లో అంతర్జాతీయ వాణిజ్యం అంటే భయపడేవాళ్ళం. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, 40 ఏళ్ల క్రితం అంతర్జాతీయ వాణిజ్యం అంటే దోపిడీయే. వాళ్ళు చాలా ఖరీదైన వస్తువులు మనకు అమ్ముతారు, మన దగ్గర ముడిసరుకు తీసుకుపోతారు. మనం స్వతంత్ర పోరాటంలో కూడా మన దగ్గర ప్రతి తీసుకెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి దుస్తుల్ని మనకు తయారు చేసి అమ్మేవాళ్ళు, లేకపోతే ఇతర వస్తువులు అలా అమ్మేవాళ్ళు. మనం నష్టపోయామని చెప్పి మన చరిత్రలో చెప్తుంటాం. మనం అదే భావజాలం మనకు ఉండేది. అందుకనే ప్రపంచంతో సంబంధం లేకుండా చాలా దేశాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని అడ్డుపెట్టినాయి. తప్పనిసరి, ఉదాహరణకు ముడి చమురు కావాలా, కార్లకు పెట్రోల్ కావాలా, డీజిల్ కావాలా, మన దేశంలో అది భూమిలో లేకపోతే తప్పదు. అలా తప్ప అటార్కిక్ అంటారు, ఆ దేశాలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఐసోలేటెడ్గా ఉండిపోయినాయి. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి. పాత విధానాలని బూజుపట్టినవి, ఏ ఉద్దేశంతో చేసినా కూడా దుష్ఫలితాలను ఇచ్చినాయి. దేశం పేదరికంలో కూరుకుపోయింది. మనకు అత్యవసరమైన వస్తువులు కొనాలన్నా కూడా విదేశీ మార్గద్రవ్యం లేకుండా పోయింది. ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ అంటాం. చమురు కొనాలన్నా, ఎరువులు కొనాలన్నా, మరికొన్ని చాలా దేశానికి అవసరమే కొనాలన్నా కూడా కొనే పరిస్థితి లేదు మన దగ్గర. అప్పుడు గత్యంతరం లేక ఆర్థిక సంస్కరణలు చేపట్టాం. అప్పటి నుంచి విదేశీ వాణిజ్యము మిగతా చాలా మార్పులతో పాటు దేశంలో లైసెన్స్ రాజ్యాన్ని చాలా అంతం కాకపోయినా చాలా మేరకు సడలించాం. అప్పటిదాకా లైసెన్స్లు, పర్మిట్లు, కోటాలు. విదేశీ వాణిజ్యం మనకు సరుకులు కనుక మంచి మన్నిగ్గల సరుకులు ఉత్పత్తి చేయగలిగితే మనం అమ్మటం, మనకు అవసరమైంది కొంటాము, దానిలోకి వెళ్ళాం. ఆనాటి నాకు బాగా గుర్తున్నది, కమ్యూనిస్ట్ పార్టీలు డంకల్ అనే పేరును చాలా ప్రచారం చేసినాయి ఆ రోజుల్లో. డంకల్ అనే ఆయన ప్రపంచ వాణిజ్య ఒప్పందం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ, దానికి డైరెక్టర్ జనరల్, అధిపతి, ఒక అధికారి ఆయన పాపం. ఇప్పుడు ఎలాగైతే అమెరికాతో ఇప్పుడు మనం ఈ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి తుది దశలో ఉంది, ఇంకా ఒప్పందం సంతకం పెట్టలేదు, కానీ ఒప్పందం వివరాలన్నీ ఖరారైపోయినాయి. మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి, అమెరికాలో ఉన్న పరిస్థితులను బట్టి చూడాలి. అప్పుడు కూడా అలాగే ఒక డంకల్ డ్రాఫ్ట్ అని చెప్పని ప్రపంచ వాణిజ్య ఒప్పందం ఒక నమూనా తయారు చేశారు డ్రాఫ్ట్ని. కమ్యూనిస్టులు దేశమంతా ప్రచారం చేసి ఆ డంకెల్ పేరును విపరీతంగా సామాన్య జనంలోకి తీసుకెళ్లారు. ఇది చాలా ప్రమాదము, ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది, మన ద్వారాలు తెలిచినట్లయితే, దిగుమతులను ప్రోత్సహించినట్లయితే అసలు మన వ్యవసాయం అంతా నాశనం అయిపోతుంది, మన పరిశ్రమలన్నీ మూతపడిపోతాయి, మళ్ళీ కొత్త వలసవాదన వస్తుంది,
మళ్ళీ వాళ్ళు వచ్చి దేశం మొత్తాన్ని ఆక్రమించుకుంటారని చెప్పి పెద్ద గందరగోళం, ఉద్యమాలు, ధర్నాలు, హర్తాళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు. అలా కాదు, అంతర్జాతీయ వాణిజ్యం లేకపోతే మనం బాగుపడం, ఆర్థికంగా పెరగము అని చెప్పి నాలాంటి వాళ్ళం ఈ దేశంలో మహామహులు చాలామంది, మాలాంటి సామాన్య పౌరులందరూ కూడా గట్టిగా వాదించేవాళ్ళం. ఇవాళ ఏ పరిస్థితి వచ్చింది? మనం విదేశాలకు అమ్మాలంటున్నాం. ఏ దేశాలు అయితే మనం దోచుకుపోతాయి, మరి మన దేశాన్ని మళ్ళీ ఇంకోసారి ఆక్రమించుకుంటారు వలస పాలకుల్లాగా అని చెప్పి భయపడ్డామో ఆ దేశాలు భయపడుతున్నాయి ఇప్పుడు. అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తి, అమెరికా ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారు, చాలా కాలం అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారు, అతిపెద్ద ఉత్పత్తిదారు, పారిశ్రామిక ఉత్పత్తి అన్ని రంగాల్లో నంబర్ 1గా ఉండేది. ఇవాళ అలాంటి అమెరికా ఇవాళ ఇతర దేశాల నుంచి దిగుమతులు అంటే భయపడుతుంది. మనం వాణిజ్య ఒప్పందం కావాలి, మరి ఎగుమతి చేసుకునే అవకాశం కావాలి, మీ మార్కెట్లో మంచి ధరకి మంచి మన్నికల వస్తువులను అమ్ముతాము, మీ ప్రజలకి న్యాయం చేసేట్టుగా, ఉపయోగించేట్టుగా. కాబట్టి ఎక్కడ చవకగా ఉంటే, ఎక్కడ మంచి ప్రమాణాలతో వస్తుంటే దాన్ని అక్కడ కొనుక్కునే అవకాశాలు మనం వాదిస్తున్నాం. స్వేచ్ఛ వాణిజ్యం కావాలి. విచిత్రంగా చైనా వాదిస్తుంది. చైనా మార్క్సిస్ట్ దేశం, పూర్తిగా ప్రపంచంతో సంబంధం లేకుండా మావోసెట్టింగ్ ఉన్నంతకాలం విడిగా ఏకాగ్గా ఉండిపోయిన దేశం. ఆ కారణంగా పేదరికంలో మగ్గిపోయిన దేశం. ఇప్పుడు చైనా ప్రపంచమంతా కూడా స్వేచ్ఛ మార్కెట్ ఉండాలి, మీరు మంచి వస్తువులు అమ్మగలిగితే మా దేశంలో అమ్ముకోండి, మేము ఉత్పత్తి చేసిన వస్తువులు మీ దేశంలో వస్తుంది, మేము అమ్మే అవకాశాన్ని మాకు ఇవ్వండి గట్టిగా వాదిస్తున్నారు. అంటే ఓడలు బళ్ళైనాయి, బళ్ళు ఓడలైనాయి. మనకి అంతర్జాతీయ వాణిజ్యం వద్దు, మన దేశంలో సరిహద్దుల్లో గోడ కట్టేసి అడ్డుకట్టలు పెట్టాలి, ఇక్కడి నుంచి అక్కడికి బయటకు వెళ్ళొద్దు, బయట నుంచి అక్కడికి రావద్దు అని చెప్పిన ఆలోచన చాలా పొరపాటున తేలింది. దీన్ని రికార్డు అని ఆయన చాలా కాలం క్రితం ప్రతిపాదించాడు. 2 దేశాల మధ్య వాణిజ్యం మంచిది, కొన్ని వస్తువులు మీరు బాగా తయారు చేస్తారు, కొన్ని వస్తువులు వారు బాగా తయారు చేస్తారు, అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల కావచ్చు, నైపుణ్యం వల్ల కావచ్చు, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల కావచ్చు. ఏ వస్తువులో ఉత్పత్తి చేయడంలో మీకు సామర్థ్యం ఎక్కువ ఉందో ఆ వస్తువుని మీరు ఎగుమతి చేయాలి, వాళ్ళకి సామర్థ్యం కొంటే వాళ్ళు మనకు ఎగుమతి చేయాలి, ఇద్దరు లాభపడతారని చెప్పాను. అలా కాకుండా పూర్వకాలం ఎలా ఉండేది? 1000 ఏళ్ల క్రితం, 2000 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం ఎలా ఉండేది? ప్రతి ఊళ్ళో అందరూ అన్నీ చేసుకునేవాళ్ళు. ఆధునిక ప్రపంచం అట్లా కాదు, స్పెషలైజేషన్. ఇప్పుడు మీరు ఈ ఛానల్ కోసం అని చెప్పని వారికి ఈ ప్రోడక్ట్ ఇస్తున్నారు, కెమెరా చూసుకుంటున్నాడు, మరి పరిశోధన చేసే మనిషి పరిశోధన చేస్తున్నాడు, కెమెరా తయారు చేసే మనిషి వేరే ఉంటాడు. ఇట్లా స్పెషలైజేషన్. అందరూ అన్నీ చేయాలని చెప్పంటే ఎవరు ఏమీ చేయలేరు. ఆధునిక యుగం అనేది స్పెషలైజేషన్. కాబట్టి వాణిజ్యం అనివార్యం. అమెరికా ఏదో భయపడిపోయి, అంత గొప్ప దేశమైంది కూడా అనవసరంగా భయపడిపోయి అడ్డు పెట్టుకుంది. మరి మళ్ళీ మనతో ఒప్పందం తీసుకోవడం సంతోషం, మనకు మంచిది. కానీ మళ్ళీ ఇంతలో ఏమైంది? ఈ వాణిజ్య ఒప్పందం మనతో కాస్త ఖరారైందని ప్రకటించిన తర్వాత అమెరికాలో వాళ్ళు విధించిన సుంకాలు రాజ్యాంగ విరుద్ధమా, అవి చల్లవని అమెరికా సుప్రీంకోర్టు తీర్పించింది. నా దేశం చట్టబద్ధ పాలన దేశం, ప్రజాస్వామ్య దేశం, రాష్ట్రపతి రాజు కాదు, ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. కాబట్టి అమెరికన్ పార్లమెంట్లో చట్టం చేయకుండా, ఇది పన్ను కాబట్టి పన్నులు విధించే అధికారం రాష్ట్రపతికి లేదని చెప్పని వారు అడ్డుకున్నారు. మళ్ళీ ఈయన వేరే చట్టం ఉపయోగించి 10% ముందన్నారు, 15% సుంకాలు అన్ని దేశాలకి సమానంగా విధించారు. ఆ నేపథ్యంలో మరి మన ఒప్పందంలో కొన్ని అంశాలు వల్ల మారతాయో లేదో మనం చూడాలి. అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది సార్ బేసిక్గా. సో గ్లోబల్ టారిఫ్ కింద 10% అంటే విధించడం జరిగింది. సో ఇప్పుడు ఈ 10% కాకుండా ఇప్పటి వరకు అంటే మొన్న జరిగినటువంటి డీల్లో ఏదైతే ఉందో ఆ డీల్కి సంబంధించి ఇప్పుడు భారత్ పైన అంటే ఇండియా మీద 18% టారిఫ్ ప్లాన్ అనేది ఇప్పటి వరకు అయితే వాళ్ళు కుదుర్చుకున్నటువంటి ఒక అంశం. అయితే దానికి సంబంధించి ఇప్పుడు గ్లోబల్ టారిఫ్ని కూడా ఇంక్లూడ్ చేసి దాన్ని 28% అనేది చేసే అవకాశం ఉందంటారా సార్? అట్లా ఉండదు. ఇప్పుడు 18% ఆయన అంతకుముందు చాలా ఎక్కువ పెట్టి అన్ని దేశాలకి, మన మీద పెనాల్టీ కూడా పెట్టి, రష్యన్ ఆయిల్ కొంటున్నామని మరో ఒక పెట్టి 25% 18 తగ్గించారు, వేరే 25% తీసేశారు. ఇప్పుడు ఆ సుంకాలు వేయడానికి వీల్లేదని చెప్పని రాష్ట్రపతికి అధికారం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి అందరికీ 15% అన్నారు, 10 కాదు, ముందు 10% అని మన్నాడే 15% చేశాడు ఆయన, అన్ని దేశాలకు వర్తించాడు. కాబట్టి మనకు కూడా 15% వర్తిస్తుంది, 18 వర్తించదు, 18 పైన 10 కూడా ఉండదు. ఆయన అన్ని దేశాలకు వర్తించినట్టుగా మనకు వర్తిస్తుంది. మరి మనం ఒప్పందం కుదుర్చుకున్నాక దాని ఫలితం ఏమిటి, ఏం జరుగుతుంది
అది మళ్ళీ ఒకసారి అందుకనే ఇవాళ పత్రికల్లో మీరు చూసుంటారు. నిన్న ఇవాళ సోమవారం నుంచి అంటే అమెరికాలో ఇవాళ ఆదివారం రాత్రి, ఇవాళ సాయంత్రం మన టైం అంటే సోమవారం అవుతుంది. 3 రోజుల పాటు 2 దేశాల అధికారులు కూర్చొని ఒప్పందం తుది ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. కానీ గందరగోళం చోటు చేసుకునే లోపు అమెరికా నుంచి మన నుంచి ఏం లేదు. ఆ నేపథ్యంలో వాళ్ళకే కాస్త ఊపిరి పీల్చుకోవాలి. ఇప్పుడు ఒప్పందం ఏమవుతుంది, దానిలో ఏ అంశాలను ఏ రకంగా మనం ఇప్పుడు మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని వారు ఆలోచిస్తారు, మనం ఆలోచిస్తాం. కాబట్టి మనకు పరిస్థితి ఒప్పందం కుదుర్చుకున్న కారణంగా నష్టం ఉండే సమస్య అది అంతకంటే మూర్ఖత్వం ఎట్లా ఉంటుంది? మనం కూర్చుని ఒప్పందం కుదుర్చుకుంటే మనకు నష్టం అయితే, ఒప్పందం కుదుర్చుకొని దేశాలకు లాభం అయితే అంతకంటే మూర్ఖత్వం ఎట్లా ఉంటుంది? అలా ఉండదు. 15% ఇప్పుడు అందరికీ పెట్టారు, మనకే వర్తిస్తుంది. కానీ దానిలో లోతుకి వెళ్ళాలి. వివరాల్లోకి వెళ్ళినట్టయితే కొన్ని అంశాల విషయంలో ఈ మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏ మార్పులు 2 దేశాలకు అవసరం చెప్పని ఇద్దరు కూర్చుంటారు. కొంతకాలం పడుతుంది అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఇవన్నీ చాలా సంక్లిష్టమైనటువంటి సంప్రదింపులు. ఇవన్నీ ఊరికే ఇలా కూర్చుని అనే మాటలు కాదు. దానిలో ప్రతి వస్తువు కూర్చుంటుంది. ఏ వస్తువుని నా దేశం రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ ఉత్పత్తిని. ఏ వస్తువుని మనం కాపాడుకునే ప్రయత్నం. ఉదాహరణ వ్యవసాయం ఉందనుకోండి, మన దేశంలోకి గోధుమలు రానివ్వం. ఎందుకంటే ఇప్పటికే మన దేశంలో బోర్డంత అదనపు ఉత్పత్తి ఉన్నది. మన దేశంలో రైతుకు రేట్లు లేవని చెప్పిన ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ధాన్యాన్ని సేకరిస్తున్నది కనీస మద్దతు ధర ఇచ్చి. అలాంటప్పుడు అక్కడి నుంచి కూడా మనకు తక్కువ ఖరీదుకు వచ్చిన ధాన్యం మన రైతులు మునిగిపోతారు. మనం ఖచ్చితంగా అడ్డు పెడతాం. సో ఇట్లాగా చాలా అంశాలు ఉంటాయి దానిలో. అందుకని ఆ తుది అంశాలు ఇప్పుడు ఈ టారిఫ్లో అమెరికాలో గందరగోళం చోటు చేసుకున్న కారణంగా బహుశా కొంతకాలం పడుతుంది. వాళ్ళు మనం కూడా తీసుకుని అర్థం చేసుకుని కాస్త ఊపిరి తీర్చుకుని ఏం చేయాలని తెలుసుకున్నాయి. కానీ గతంలో ఉన్న ఒప్పందాల వల్ల వచ్చే లాభం మనకు ఉంటుంది తప్ప నష్టం ఉండదు. ఒకప్పుడు భారత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీగా భావించేవాళ్ళు. ఇప్పుడు అంటే బేసిక్గా మన కోసం పరుగులు పెట్టడానికి ఎలా భావించవచ్చు అంటారు సార్? మన కోసమని కాదు. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో మాట చెప్తారు, ఒక గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయనుకోండి, సగం నిండు ఉందని చెప్పొచ్చు, సగం ఖాళీగా ఉందని చెప్పచ్చు. ఒక కోణ నుంచి సగం నిండు ఉంది, ఇంకో కోణ నుంచి సగం ఖాళీగా ఉంది. ఒకప్పుడు భారతదేశము చైనా రెండు కలిపితే ప్రపంచంలో మొత్తం ఉత్పత్తిలో కొనుగోలు శక్తి రీత్యా, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటారు, కొనుగోలు శక్తి రీత్యా 3%. జనాభానేమో రెండు కలిపితే ఈనాడు ప్రపంచంలో 18% మనం ఉన్నాం, 18% అంతా వాడు ఉన్నారు. 36, 35, 36%. కానీ మన వాటా కొనుగోలు శక్తి రీత్యా, డాలర్ రీత్యా అయితే ఇంకా తక్కువ. కొనుగోలు శక్తి రీత్యా చూసినా కూడా 3%. ఈవేళ రెండు దేశాలు కలిసి 25%కి వెళ్ళాం. అమెరికా ఆ రోజుల్లో, అమెరికా కానీ 7 సంపన్న దేశాలు, గ్రూప్ ఆఫ్ 7 అంటారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీ, మరో దేశం అన్నది. ఈ దేశాలని గ్రూప్ ఆఫ్ 7 అంటారు. అంటే అత్యంత సంపన్నమైన అమెరికాతో సన్నిహితంగా ఉండేటువంటి 7 దేశాలు. ఆ 7 దేశాలు అది వరకు ప్రపంచంలో 50% వాళ్ళ దగ్గర ఉండేది. ఇవాళ 7 దేశాలు కలిస్తే మన భారత్ చైనాతో సమానంగా ఉన్నారు ప్రస్తుతం. అంటే ఏమవుతుంది, అగ్రస్థానంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా అంతకంటే పెరగడం సాధ్యం కాదు. మనం చాలా తక్కువ స్థాయిలో ప్రారంభించాం. వలస దేశాలు, వర్ధమాన దేశాలు, మరి రకరకాల సమస్యలు బెదరక ఉన్నాయి. క్రమక్రమంగా మనం కొన్ని పద్ధతులు మార్చుకుని కొన్ని మంచి ఫలితాలు తెస్తున్నాం, వేగంగా ఎదుగుతున్నాం. చైనా అద్భుతంగా ఎదిగింది. మనకంటే చైనా 30 ఏళ్ల కాలంలో 1990 నుంచి 2020 దాకా ఆ 30 ఏళ్ల కాలంలో దాదాపు ఏడాదికి 10% అభివృద్ధిని సాధించింది. ప్రపంచ చరిత్రలో అంత సుదీర్ఘకాలం అంత వేగంగా అభివృద్ధిని సాధించిన దేశం మరొకటి లేదు. అద్భుతాలు సాధించింది. మనం ఆ స్థాయిలో కాకపోయినా కూడా చైనా తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశం మంది. దాంతో ఏమవుతుంది, వాళ్ళేమో పెద్దగా అభివృద్ధి ఉండదు. మీరు 1000కి వెళ్ళిన తర్వాత 1000 నుంచి 1100కి వెళ్ళటం తేలిక కాదు. 100 స్థానంలో ఉన్నాడు 100 నుంచి 120కో 110కో వెళ్ళటం చాలా తేలిక. కాబట్టి వాళ్ళ అభివృద్ధి ఏమో కొంచెం నెమ్మదిగా ఉంది, మన ఎదుగుదల చాలా వేగంగా ఉంది. కాబట్టి ఉన్న కొద్దిగా అంతరం తగ్గుతుంది. ఇంకా చాలా కాలం ఉంది. ఇంకొక 20 ఏళ్ళు 25 ఏళ్ళు మనం గట్టిగా కృషి చేస్తే, మన గొడవలు లేకుండా, మన దేశం విభజన లేకుండా, తన్నుకోకుండా శాంతియుతంగా ఉంటే
మనం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే, కష్టపడితే, విద్యని బాగు చేసుకుంటే, మరి మనకున్న టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసుకున్నట్లయితే, అందరికీ మంచి నైపుణ్యాన్ని ఇచ్చే మంచి విద్యను ఇచ్చినట్లయితే, పాలన మెరుగుపరిస్తే మనం క్రమక్రమంగా వాళ్ళు దాదాపు సమూజ్యులు అవుతాం. ఇవాళ ఇంకా ఆ స్థాయి చేరుకోవాలి. కానీ జనాభా చాలా ఉంది కాబట్టి తలసరి ఆదాయం వాళ్ళకంటే తక్కువ ఉన్నా కూడా మన ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దది. చైనాది చాలా చాలా పెద్దది. అమెరికా తర్వాత చైనా పెద్ద ఆర్థిక వ్యవస్థ. కొనుగోలు శక్తి రీత్యా అమెరికా కంటే చైనా పెద్దది ఇప్పటికే. మనం ఇంకా స్థాయికి చేరుకోవాలి. మనం ప్రపంచంలో ప్రస్తుతం 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. కొనుగోలు శక్తి రీత్యా మనం 3వ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో. కొనుగోలు శక్తి రీత్యా మనకు బహుశా ఇవాళ ఒక $18 ట్రిలియన్ జీడిపి ఉంటుంది. మామూలుగా అంటే అలా కాకుండా డాలర్ మారక విలువ ద్వారా అయితే మన $4.3 ట్రిలియన్ అంటున్నారు. 4.3 ట్రిలియన్ అన్నా కూడా అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మనం పెద్ద దేశం. కాబట్టి ఎదుగుతున్న దేశం, పెద్ద మార్కెట్, 145 కోట్ల జనాభా ఉన్న దేశం. ఇప్పటికే ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక శక్తి. కాలక్రమేణా ఇంకా చాలా పెరుగుతుంది. కొనుగోలు శక్తి రీత్యా దాదాపు $18 ట్రిలియన్ ఉంది. కాబట్టి సహజంగానే వాళ్ళు మన గురించి పట్టించుకుంటారు. అంతే తప్ప మనం అద్భుతాలు సాధించాం అనుకోకూడదు. మనం ఇంకా చాలా చేయాల్సి ఉంది, చేయగలం. ఆత్మవిశ్వాసంతో మనం పనిచేయాలి. సరే, అయితే ఇక్కడ అమెరికా అనేది భారత్ ఎక్కడి నుంచి చమురు కొనుక్కోవాలి, ఎక్కడి నుంచి కొనుక్కోకూడదు అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం భారత్కు ఉందంటారా సార్? అంటే వాళ్ళకి భయపడాల్సిన అవసరం ఉందంటారా సార్? ఇక్కడ ఇప్పుడు దీనిలో భయం కాదు, ప్రధానంగా రష్యాతో గొడవ వచ్చింది. రష్యానేమో చాలా దారుణంగా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఏ దేశమూ చేయని రీతిలో ఒక స్వతంత్ర దేశం మీద దాడి చేసి ఆ దేశం మొత్తాన్ని కబళించేస్తానంటుంది. కబళించలేకపోయింది. అది యుక్రెయిన్ వాసుల పోరాటం వల్ల, వాళ్ళ ధైర్యం వల్ల, త్యాగాల వల్ల, అమెరికా కానీ యూరప్ కానీ ఇచ్చిన సాయం వల్ల వాళ్ళు నిలబడగలిగారు. లేకపోతే రష్యాతో పోలిస్తే యుక్రెయిన్ చాలా చిన్న దేశం, బతకలేరు. అది పులి మేక లాంటిది. సో మేక కాబట్టి కబళించేస్తా ఉంది. అలా జరిగితే ఇక ప్రపంచంలో అంతర్జాతీయ సంబంధాల్లో ఇక న్యాయం సూత్రాలు ఏముండవు. ఏ దేశమైనా ఏ దేశానైనా పడిపోవచ్చు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అలా జరిగింది, ఒకే ఒకసారి జరిగింది. అది సదాం హుస్సేన్ ఇరాక్, అతను కువైట్ని ఆక్రమించేసుకున్నాడు. అప్పుడు అమెరికా చాలా దేశాలు కలిసి సైన్యాన్ని మోహరించి మరి ఇరాక్ని ఓడించి కువైట్ని విడుదల చేసినాయి. ఇవాళ రష్యా ఆ రకంగా ప్రవర్తిస్తుంది. మనకు రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి. మన అవసరాలు కోసం సహజంగా 2 దేశాల మధ్య సంబంధాలు, మన ప్రయోజనాలు మనం కాపాడుకుంటాం. కాబట్టి అమెరికా కానీ పాశ్చాత్య దేశాలు కానీ ఏమిటంటే, రష్యాకి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది కలిగితే, వాళ్ళు చమురు అమ్ముకునే అవకాశం తగ్గినట్టయితే అప్పుడు దారికి వస్తారు, ఈ దాడిని ఆపుతారు యుక్రెయిన్ మీద చెప్పి మన బాధ ఏమిటి, మీ గొడవలు మీరు చూసుకోండి, అందుకని మా సమస్యలు మాకున్నాయి, మా సంబంధాల్లో మీరు ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని. కాబట్టి తాత్కాలికంగా రష్యా మీద ఆంక్షలు పెట్టడం కోసం చెప్పి మన మీద పెట్టారు. దీనికి బదులు అసలు రష్యన్ ఆయిల్తో డీల్ చేయడం అవకాశం లేకుండా మొత్తం ప్రపంచం మొత్తం మీద ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. ఆ పని చేస్తే గొడవ లేకుండా పోయేది. అలా కాకుండా మనకంటే చైనా ఎక్కువ కొంటుంది. కానీ చైనా మీద ఆంక్షలు పెట్టినట్టయితే, చైనా మీద కనుక ఈ రకమైనటువంటి దిగుమతి సుంకాలు ఎక్కువ పెట్టినట్టయితే చైనా అమెరికాని ఇబ్బంది పెట్టగలదు. చైనాకు ఒక్కదానికే అవకాశం ఉంది. రేర్ ఎర్త్స్ అని చెప్పని కొన్ని కీలకమైనటువంటి లోహాలు, అవి ప్రపంచం మొత్తంలో 80% చైనాలో ఉన్నాయి, 80-90%. అవి లేకపోతే కంప్యూటర్ యుగంలో మీ మొబైల్ ఫోన్ దగ్గర నుంచి, కంప్యూటర్ల దగ్గర నుంచి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా ఏది సరిగ్గా పనిచేయదు. చైనా దాన్ని పట్టు కూర్చొని మీరు ఏమైనా చేస్తే నేను మీకు కూడా ఆపేస్తానని చెప్పంటుంది. కాబట్టి వాళ్ళకి లెవరేజ్ అంటాం, అది ఉంది. మిగతా దేశాలకు ఎవరికి ఆ లెవరేజ్ లేదు, మనకు లేదు. అలాగే యూరప్ కూడా లేదు, ఇతర దేశాలకు లేదు. అంచేత మనకు ఆ లెవరేజ్ లేదు కాబట్టి మన మీద పడ్డారు. సరే, ఇప్పుడు విరమించుకున్నారు. మన దృష్టి ఆలోచించినట్టయితే మనకి ఎక్కడ చమురు కొన్నామో ముఖ్యం కాదు. మనకి చమురు మన అవసరాలకు తగ్గట్టుగా కొనుక్కోవాలి. అది రష్యా చమురే లేదు, ప్రపంచంలో చమురే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చమురు క్వాలిటీ కొంత ఎక్కువ తక్కువ ఉంటాయి, కొంత హెవీ ఉంటుంది, కొంత లైట్. రష్యాతో చమురు కొనుక్కోవడం విధానంలో బేసిక్గా భారత్ చాలా తక్కువకి తీసుకుంటుంది కాబట్టి కొద్దిపాటి, ఎందుకంటే వాళ్ళు ఇంకోటికి అమ్ముకునే అవకాశం లేదు కాబట్టి కొంత డిస్కౌంట్ ఇస్తున్నారు. మనం చూడాల్సింది మన ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే. మనకి ఏ ఇబ్బంది లేకపోతే రష్యా నుంచి వచ్చే చమురు కనుక చౌకైనట్టయితే మంచి ప్రమాణాలతో అది కొనుక్కుంటాం. అంటే రష్యా నుంచి చమురు కొనటం వల్ల మనకి లాభం ఏడాదికి $4 బిలియన్ అనుకుందాం, $3 బిలియన్ అనుకుందాం. కానీ ఆ కారణంగా
$100 బిలియన్ నష్టం వచ్చింది అనుకోండి, అక్కడ వాణిజ్యం ఆగిపోవటం చేత మనకి ఏది లాభం అప్పుడు? నేను మీ దగ్గర కొంటాను అనుకున్నాను, మీ దగ్గర నాకు వస్తువు కొంచెం చౌకగా వస్తుంది, కానీ ఆయనతో నాకు చాలా కీలకమైన వ్యాపారం, ఈయన చాలా చిన్నది, నాతో సంబంధాలు ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఇది కొంటే ఇక్కడ నాకు వ్యాపారం అంతా ఆగిపోతుంది, నష్టం వస్తుంది. అప్పుడు ఏం బేరీ చూసుకుంటాను? ఇక్కడ వచ్చే నష్టం ఎంత, ఇక్కడ వచ్చే లాభం ఎంత. మొత్తం మీద లాభం అయితే లాభమైన పని చేస్తాను, నష్టం అయితే నష్టమైన పని చేస్తాను. అంతేగాని రష్యా నుంచే నూనె కొనాలని చెప్పి మనకేమన్నా రూల్ ఉందా? ఎక్కడ మనకి అందుబాటులో ఉంటే, ఏది మన ప్రయోజనాలను నెరవేరిస్తే, ఏది మనకు లాభం అయితే అది కొంటాం. కాబట్టి అమెరికా చేస్తున్న పని కొంచెం ప్రపంచం మొత్తానికి ఇబ్బంది ఉంది, వాళ్ళకు ఇలా చేయాలని చెప్పినట్టుగా అని చెప్పి అంటున్నారు. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే, ఏ పని వల్ల మనకు ఎక్కువ ప్రయోజనం సిద్ధిస్తుంది. అంతేగాని అమెరికాని ఇబ్బంది పెట్టాలని మొహం మీద కోపంతో ముక్కును కోసుకుంటామా? మనకు కావాల్సింది మన ప్రయోజనాలను కాపాడుకోవాలి. అయితే దీనికి సంబంధించి సార్ బేసిక్గా ఈ రష్యా చమురు విషయాన్ని ఒకటి తీసుకొచ్చి దీన్ని ఒక పొలిటికల్ వేలో తీసుకొచ్చి చాలామంది చేస్తున్నటువంటి విమర్శ ఏంటంటే, ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నటువంటి భాగంగా రష్యా చమురు విషయాల్లో ఏదైతే ఉందో ఈ డీల్ అంతా ఎందుకే కుదుర్చుకున్నారు అమెరికాతో అని చెప్పేసి అని కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు. సో దాన్ని లింకప్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఇది వే అనేది అయితే కనిపిస్తుందో చెప్పండి. ఎప్స్టీన్ ఫైల్స్ అంటే మనకు తెలియదు. అది ఏమిటంటే, అమెరికాలో నాకు తెలిసిన, నాకు సరిగ్గా తెలీదు, సినిమాలు వగేరా ప్రొడక్షన్లో అతను కీలక పాత్ర వహించేవాట. అందుకని సినిమా యాక్టర్లతో మిగతా వాళ్ళతో సంబంధాలు బాగా ఉన్నాయి అతనికి. దాంతోపాటు సమాజంలో బాగా పలుకుబడగలవాడు. కొంతమంది ఏంటంటే సమాజంలో సోషలైట్స్గా ఉంటారు, రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ చాలా పరపతి ఉంటుంది, వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. అదే సమయంలో నైతికమైన విలువలు ఏమీ లేకుండా, మరి చిన్న వయసులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఏమార్చి, పాపం ఆ దేశంలో కొంచెం స్వేచ్ఛగా ఉంటారు కాబట్టి వాళ్ళని లొంగ తీసుకోవటం అని చెప్పి అనేది ఒక చర్యగా అయిపోయిందని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చినాయి. దాదాపు 3 లక్షల మంది వివరాలు నాకు తెలియదు, మనకు అవసరం లేదు. ఖచ్చితంగా అనైతికమైన, హేయమైనటువంటి చర్య, దానిలో అనుమానం లేదు. మనకి దాంతో సంబంధం లేదు. మన వాళ్ళు ఎవరన్నా కనుక అలాంటి అనైతిక చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా మనం వాళ్ళందరినీ కూడా తీవ్రంగా శిక్షించాలి, గర్హించాలి. అలా కాకుండా వ్యాపార సంబంధాలు కానీ, లేకపోతే అక్కడ అమెరికాలో ప్రభుత్వంతో మనకి మన ప్రయోజనాలు నెరవేరడం కోసం కొన్ని సంబంధాలు కానీ ఉన్నాయనుకోండి, మానవ సంబంధాలు, అది ఏ రకంగానూ తప్పు కాదు. ఎందుకంటే ట్రాక్ టు డిప్లొమసీ అంటారు. మన దేశంతో వాళ్ళు మాట్లాడాలంటే, ఉదాహరణకి కొందరు దేశాల దౌత్యాధికారులు నన్ను వచ్చి కలుస్తుంటారు, నాకే అధికారం లేదు. కానీ ఏమిటి, వాళ్ళ దృష్ట్యా మనతో సంబంధాలు ఏ రకంగా ఉంటే బాగుంటుందని వాళ్ళు ఆలోచించుకుని, కొంచెం ఈ దేశంలో కొందరు ఎవరి మాటను వినే అవకాశం ఉందా, వాళ్ళ మాటకు విలువ ఉంటుందా, నన్ను ఒప్పించారనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉంటుందని భావించి వస్తారు. అలాగే నేను ఎందుకు కలుస్తాను, నేను వాళ్ళని ఒప్పించాను అనుకోండి, మన దేశ ప్రయోజనాలు రీత్యా, అది వాళ్ళ మనసులోకి వెళ్ళింది అనుకోండి, రేపు పొద్దున్న దేశానికి ప్రయోజనం అవుతుంది మనం అనుకుంటాం. ఇది ట్రాక్ టు డిప్లొమసీ అంటాం. అది ఉదాహరణకి జార్జ్ బుష్ జూనియర్ ఇరాక్ మీద దండయాత్ర చేసిన 2003 సంవత్సరంలో నేను చాలా తీవ్రంగా మన దేశంలో అందరూ హతాశలు పోయినాం. మన సమస్య మన దేశంలో టెర్రరిజం, ఉగ్రవాదానికి తీవ్రంగా నష్టపోయినటువంటి దేశం భారతదేశం. అమెరికా ఆ 9/11 వల్ల నష్టం ఏంటో వాళ్ళకి బాగా తీవ్రంగా అర్థమైంది. భయంకరంగా ఒక దారుణమైన సంఘటన, ప్రపంచ చరిత్రలో అతిపెద్ద టెర్రరిస్ట్ దాడి జరిగింది అక్కడ. అమెరికా టెర్రరిస్టు వ్యతిరేకంగా గురి పెట్టకుండా, ఆ గురి తప్పి ఏ కారణం లేకుండా సదాం హుస్సేన్ పడేసరికి అసలు సమస్యను మరుగున పెట్టమైంది. అనవసరంగా సమస్య కొని తెచ్చుకుంటున్నారు, మనకు నష్టం అవుతుంది, నేను బాధపడ్డాను. ఒకటి అమెరికాలో అత్యున్నత స్థాయి అధికారి ఒకరు నన్ను కలిశారు. నన్ను కలుస్తానంటే సరే అన్నాను. నేను నా మనసులో ఉన్న బాధ అంతా వెళ్ళబొచ్చాను, నా కోపం అంతా చెప్పాను. ఎందుకు మీరు అలా చేశారు, మీ దేశానికి నష్టం, మా దేశం అంటే వాళ్ళకి నష్టం అని చెప్పాను. అంటే ఏమిటి, మన దేశ ప్రయోజనాల రీత్యా మన భావజాలాన్ని వాళ్ళకి వ్యక్తం చేస్తున్నాం. అది ఈ రకంగా భారతదేశంలో కాస్త ఆలోచించే వాళ్ళు అనుకుంటున్నారని చెప్పి వాళ్ళకి తెలియాలి. అలాగే వాళ్ళకి భావజాలంలో ఏదో ఉందనుకోండి, వాళ్ళ దృష్ట్యా ఈ రకంగా అయితే బాగుంటుంది భారతదేశం అని చెప్పని అది వాళ్ళు వ్యక్తం చేస్తారు. అయితే సౌభాయింది అనుకోండి, ఖచ్చితంగా కరెక్టే కదా, మనం కూడా ఆలోచించాలనుకుంటాం. మనం అట్లాంటి సంబంధాలు ఉంటాయి.
నాకు అర్థమైనంతవరకు అలాంటి ప్రయత్నం ఏదో జరిగినట్టుంది, అంతే తప్ప అతడి నేరాలకు కానీ అతడి హేయమైన చర్యలకు కానీ మన దేశంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో ఏ సంబంధం ఉన్నట్టుగా నాకు కనిపించట్లేదు. అంచేత బట్టతలకి మోకాలకి లింక్ పెట్టకూడదు. రైట్ సార్. అయితే ఇంకొక విషయానికి వస్తే కనుక నిన్న జరిగినటువంటి మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈ టారిఫ్ మీద, దాని తర్వాత నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అందరికీ తెలిసే ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ గారి మీద ఇంట్లో ఉండగానే సతీ సమేతంగా ఉండగానే అటాక్ చేయడం కూడా జరిగింది. అంటే అమెరికా ప్రజలు ఏమైనా డొనాల్డ్ ట్రంప్ మీద అంటే అమెరికా ప్రెసిడెంట్ మీద ఏమైనా తిరగబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ టారిఫ్స్ వల్ల, వాటి వల్ల? అమెరికాలో అపరిమితమైన స్వేచ్ఛ ఉన్న దేశం, తుపాకీలు పొందడం హక్కుగా భావించే దేశం, అది ప్రాథమిక హక్కు. మన దేశంలో మనకు అలాంటి ఆలోచన లేదు. మన దేశంలో తుపాకుల మీద గట్టి నియంత్రణ ఉంటుంది. తుపాకీ లైసెన్స్ రావడం అంటే చాలా కష్టం. ఆ దేశం అట్లా కాదు, అది మా జన్మ హక్కు అని చెప్పి గట్టిగా అంటున్నది. ఆ దేశంలో ఉన్న జనాభా కంటే జనం దగ్గర తుపాకులు ఎక్కువ ఉన్నాయి. మరి ప్రతి సమాజంలో కొంత మానసికమైనటువంటి వ్యాధులు కొందరికి ఉంటాయి. వాళ్ళలో ఎవరైనా ఆ క్షణంలో బుద్ధి పట్టుగానే రాష్ట్రపతి ఇంటికి వెళ్ళిపోయి కలిసిపెడదామని అనుకోవచ్చు. అక్కడ రాష్ట్రపతి లేరు. ఇది రాష్ట్రపతి నివాస గృహంలో, వైట్ హౌస్లో కాదు, మారిలోగో అని చెప్పి ఆయన సొంత ఆస్తి కాలిఫోర్నియాలో, మయామి దగ్గర అనుకుంటాను, అక్కడ ఉన్నట్టుంది. ఆయన లేని సందర్భంలో జరిగింది. మరి రాష్ట్రపతి లేడని అందరికీ తెలుసు, ఎందుకంటే అమెరికాలో రాష్ట్రపతి ఎక్కడుంటారో ఏం చేస్తారో క్యాలెండర్ అంతా అందరికీ తెలుసు. అయినా వెళ్ళాడంటే ఒక ఉన్మాద అయి ఉంటాడు, నాకు తెలియదు వివరాలేంటో. వెళ్ళి ప్రాణం కోల్పోయాడంటే చేతిలో తుపాకీతో వెళ్ళిపోయి ఉంటాడు. బహుశా చచ్చిపోవాలని కూడా వెళ్ళి ఉండొచ్చు, మనకు తెలియదు. అంచేత ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా చాలా సుస్థిరమైన దేశాలు, ప్రజాస్వామ్యంగా వెళ్ళనుకున్న దేశాలు. సరే, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు అతలకొత్తలం అవుతున్నమాట వాస్తవం. కానీ ఏదో బంగ్లాదేశ్ లాగానో లేకపోతే నేపాల్ లాగానో జనమంతా దాడి చేసి అధికారాన్ని దింపటము అవన్నీ జరగవు అట్లాగా. ఇవన్నీ దానికి ఏ రకమైన ఆధారం లేదు. రైట్. అయితే సార్ ఇంకొకటి నేషనల్ పాలిటిక్స్ విషయంలోకి వస్తే రీసెంట్గా ఏఐ సమ్మిట్ జరిగింది, మీకు అది తెలిసే ఉంటుంది. అయితే ఈ ఏఐ సమ్మిట్ జరిగే టైంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది నేషనల్లోని అంటే ఢిల్లీలో అర్ధనగ్నంగా ప్రొటెస్ట్ చేయడాన్ని ఏ రకంగా చూడొచ్చు? అసలు అది అంటే మిగతా ప్రపంచ దేశాల ముందు మన ఇండియా చులకన అవుతున్నట్టయితే ఎక్కడో. ఇప్పుడు విదేశీ వ్యవహారాల్లోనూ, దేశ రక్షణలోనూ, దేశ ప్రతిష్ట సంబంధించిన విషయాల్లోనూ రాజకీయ విభేదాలు ఉండకూడదు. మనకి మహాభారతంలో ఏం చెప్తారు? కౌరవులకి పాండవులకి దాయాదులు ఇద్దరికి మధ్య వైరం అన్నది. కానీ వేరే వాళ్ళు వచ్చి దాడి చేస్తే వాళ్ళు 100 మంది, వీళ్ళు 5, 105 ఒకటే అని చెప్పిన భావన. అందుకనే ధర్మరాజు ఘోషయాత్ర అప్పుడు దుర్యోధనుడు వచ్చి పరాభవించాలని చెప్పని తనే పరాభవించబడితే, వాళ్ళు ఎవరో యక్షులకు మరొకరు లొంగిపోతే ధర్మరాజు తన తమ్ముళ్ళని పంపాడు కాపాడండి అని చెప్పని. కాబట్టి దేశంలో గట్టి రాజకీయ పోటీ ఉండటం అవసరం, బలమైన ప్రతిపక్షం ఉండటం అవసరం. కానీ ఆ ప్రతిపక్షం హేతుబద్ధమైనటువంటి వాదనలు చేయాలి, ప్రభుత్వంలో ఉన్న పొరపాటును ఎత్తి చూపెట్టాలి, ప్రత్యామ్నాయ విధానాలని ప్రజల ముందు పెట్టాలి. అంతేగాని ప్రతిదానికి వ్యతిరేకించడమే ప్రతిపక్షంగా ఉండకూడదు. మన దేశంలో ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా, అలాగే జాతీయ స్థాయి రాష్ట్రం తేడా లేకుండా ప్రతిపక్షము అంటే అవతలవాడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడంటే కాదు పశ్చిమాన అని చెప్పడం ప్రతిపక్షం అనుకుంటున్నారు. అది ఏమిటి, విషయం ఏమిటి, లోతు ఏమిటి, దేశ ప్రయోజనాలు ఏమిటి, దాంతో సంబంధం లేకుండా ఎడ్డవంటే తెడ్డవనే రాజకీయం నడుస్తుంది దురదృష్టం కొద్దీ. అందున అంతర్జాతీయ సంబంధాలలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రపంచ సదస్సు మన దేశంలో జరుగుతున్నప్పుడు ఇది బహుశా ముందుగా అంత ఆలోచన చేసింది కాదు, కేవలం రాజకీయ సంకల్పంతో చేసింది. దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది, దేశానికి నష్టం చేకూరుతుంది, అలా చేసిన వాళ్ళకు కూడా బహుశా రాజకీయంగా నష్టం చేకూరుతుంది.